జారత్వము జరిగించకూడదు. పెళ్ళైన భార్య భర్తలు, పిల్లలున్న తల్లిదండ్రులు వారి కడుపులో నుంచి వచ్చిన తరాన్ని అనుక్షణం పరిశీలించాల్సింది జారత్వం దగ్గర. చాలా బాధాకరమైన విషయం ఇది. జారత్వం స్కూళ్ళలోకి వచ్చేసింది, జారత్వం కాలేజీలోకి వచ్చేసింది, జారత్వం యూనివర్సిటీలోకి వచ్చేసింది, ఉద్యోగాలు చేసి యవనస్తులోకి వచ్చేసింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే లోకం తీరు మారిపోయింది, లోకంలోని అలవాట్లు మారిపోయినాయి. ఆ ప్రత్యేకమైన తీర్పులు వచ్చినాయి, న్యాయపీఠాలు స్వేచ్ఛగా ఉండనని చెప్తున్నాయి. కానీ మన స్వేచ్ఛ ప్రభువుని ఆత్మతో ఆరాధించినప్పుడు ఆ స్వేచ్ఛ మనకు దొరుకుతుంది. జారత్వాన్ని జరిగించకూడి, జారత్వం చేయకుండా మీరు ఆపాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి అమ్మకి, ఇక్కడ కూర్చున్న ప్రతి అయ్యకి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పెళ్లి కాని మీ యవనస్తులైన ఆడపిల్లల్ని, పెళ్లి కాని యవనస్తులైన మగ పిల్లల్ని, అయ్యా డాడీ నువ్వు జాగ్రత్తగా చూసుకో, అమ్మా జాగ్రత్తగా చూసుకో. ఈ వాక్యం నీ కోసమే, నీ పిల్లల కోసమే. జారత్వము జరగనీయకుడి. నీ పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, నీ పిల్లలు ఫోన్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. పెళ్లి కాక మునుపు ఒక యువతి, ఒక యువకుడు రహస్యంగా చేసే పాపమే జారత్వం. మన మందిరానికి వస్తున్న ఏ ఆడపిల్ల అయినా సరే అత్తగారి ఇంట్లో కన్యకగానే అడుగుపెట్టును గాక, బ్రహ్మచారిగానే అడుగుపెట్టును గాక. పెళ్లి కాకముందే లవ్ అఫేర్లు నడిపి సాక్ష్యాన్ని పోగొట్టుకుని, ఈ సినిమా హాల్లో తిరిగి, పార్కుల చుట్టూ తిరిగి, వారి కన్యత్వాన్ని పోగొట్టుకుని, బ్రహ్మచారత్వాన్ని పోగొట్టుకుని, ఎవరో ఆఖరిలో దొరికిన తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకునే ముందు కన్యకన్న ట్యాగుని తగిలించుకుని, దేవునికి అసహ్యమైన కార్యక్రమం ఇది. జారత్వం వల్ల మందిరానికి చెడ్డ పేర్లు వస్తున్నాయి, జారత్వం వల్ల కుటుంబానికి సమాధానం లేదు, జారత్వం వల్ల కుటుంబానికి శాంతి లేదు, జారత్వం వల్ల కుటుంబాలు కూలిపోయినాయి. ఈ చెడ్డ పేరు రావటానికి వచ్చిన క్యాన్సర్ పేరు జారత్వం. స్కూల్లో పిల్లలకి లవ్ ఏంటండి? కాలేజీలో చదువుతున్న అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ ఏంటి? పరిశుద్ధ వివాహం కాక మునిపే శరీర సంబంధాలు. 18 years నిండితే చాలు, గర్భరాగానే ఒక పెళ్లి అన్నది ఒకటి సెటప్ చేసేసి పెళ్లి చేసేయటం. కొడుకుని అదుపులో పెట్టుకోలేని తండ్రి, కుమార్తెని అదుపులో పెట్టుకోలేని తల్లి చేతులు ఎత్తేసి అయ్యో మేమేం చేయలేం. చేయగలవు నువ్వు. నీ చేతిలో వాక్యం ఉంది, నీ నోట్లో వాక్యం ఉంది, నీ హృదయంలో వాక్యం ఉంది. వాక్యం అనబడిన ఖడ్గంతో నీ పిల్లలు జారత్వానికి వెళ్లకుండా ఆ ఖడ్గాన్ని నువ్వు వాడుదువుగాక. బాప్తిస్మం తీసుకున్న నీ కుమార్తె అయినా, బాప్తిస్మం తీసుకున్న నీ కుమారుడైనా జారత్వం చేయటానికి వీలు లేనే లేదు. అది దేవునికి అసహ్యమైన పని, అంగీకారయోగ్యమైన పని కాదు, దేవుడు మెచ్చే కార్యక్రమం కాదు. అక్రమ సంబంధం అంట అగ్ని లాంటిదంట. అది పెళ్లి కాక ముందు తల్లిదండ్రులు కాల్చేస్తుందంట. పెళ్ళైన తర్వాత కట్టుకున్న భర్తనైనా లేకపోతే భార్యనైనా పిల్లలైనా బలి చేసుకుంటదంట, కాల్చేస్తుందంట. లోకం ఎటనాలనివ్వండి, రూలింగ్ ఏమన్నా రానివ్వండి, మన రూలింగ్ మన దేవుడై ఉన్నాడు. ఈ 2 అంచులు కలిగిన ఖడ్గమై ఉంది.